కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని, బీజేపీ వల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ వచ్చి రైతులకు చీకటి తెచ్చిందని, వరి నాట్లు పూర్తయినా ఇంకా రైతు భరోసా ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృత్రిమ ఎరువుల కొరత సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. రైతు భరోసా, సన్నవడ్ల బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని మోసగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చి ఇలా రైతుల ఉసురు పోసుకుంటా ఉంది. ఆ చట్టాలను రద్దు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ మాట తప్పింది. ఇలా బీజేపీ రైతుల విషయంలో ఎరువుల కొరత సృష్టించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఇలా ఎరువులు సకాలంలో అందడం లేదు. కేసీఆర్ గారు ఉన్నంత కాలం ఏ రోజు కూడా ఎరువులకు ఇబ్బంది కాలేదు. కానీ కాంగ్రెస్ వచ్చింది, రైతులకు కష్టాలు తెచ్చింది. మళ్ళీ ఎరువు బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టుడు, చలిలో పొద్దున్నే 3 గంటలకు వచ్చి లైన్లలో నిలబడేటువంటి చీకటి రోజులను కాంగ్రెస్ తెచ్చింది. ఇలా రైతాంగానికి ఎరువులు సరఫరా చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఫెయిల్ అయిపోయినాయి. ఇవాళ సబ్సిడీ తగ్గించాలని ఒక కుట్రతోని ఈ కృత్రిమమైనటువంటి ఎరువుల కొరతను సృష్టిస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వాలు రైతుల మీద భారం వేసే విధంగా ఎరువులు దొరకకపోతే రైతులు ఏం చేస్తున్నారు? ఇతర అధిక రేటు కలిగినటువంటి ఎరువులను తెచ్చుకోవడము, లిక్విడ్ ఎరువులను తెచ్చుకొని రైతుల మీద అధిక భారం పడతా ఉంది. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు ఫిబ్రవరి నెల వచ్చేసింది, ఇంతవరకు రైతులకు రైతు బంధు పడలేదు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విధానమే లేదు. కాంగ్రెస్ పద్ధతికి ప్రభుత్వానికి ఒక విధి విధానము, ఒక డైరెక్షన్ లెస్ అయిపోయింది. ఒక రైతులు భరోసా కోల్పోయారు, రైతులు నమ్మకాన్ని కోల్పోయారు, రైతులు ఈ ప్రభుత్వం మీద విశ్వాసాన్ని కోల్పోయారు. ఎకరానికి 15,000 రైతు బంధు ఇస్తామన్న ప్రభుత్వం ఇవాళ 2 పంటలకు రైతు బంధు ఇచ్చింది, 2 పంటలకు రైతు బంధు ఎక్కువట్టింది. ఒకసారేమో 3 ఎకరాల వరకే ఇచ్చిండ్రు, పై రైతులకు ఇవ్వనే లేదు. మరి ఇప్పుడు యాసంగికి అసలు ఉలుకు లేదు, పలుకు లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిసెంబర్ నెలలోనే రైతు బంధు డబ్బులు పడేవి. ఇప్పుడు ఫిబ్రవరి నెల దగ్గరికి వచ్చినా కూడా ఇప్పటికీ రైతు బంధు పడలేదు.